అందుకే ఈశ్వరుణ్ణి సహజంగా పురాణ కాలం నుంచి, కృతయుగ కాలం నుంచి, సృష్టి ఆరంభ కాలం నుంచి లింగ రూపంలోనే పూజిస్తున్నాం. లింగం ఎలా ఆవిర్భవించిందో ఎంతో పూర్వం కూడా లింగ మహిమలో చెప్పాను. అయినా ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ విశిష్టమైన శక్తి అటువంటిది కనుక మళ్ళీ మళ్ళీ తెలుసుకోవలసిందే. అందుకే వీటికి పురాణములని పేరు. పురాణముల యొక్క లక్షణం ఏమిటి? పురా అపి నవం ఇతి పురాణం. పాతది కానీ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. ఎన్నిసార్లు వినండి ఈ కథ మళ్ళీ కొత్తగా ఉంటుంది. శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన కథ కనీసం ఇప్పటికీ మీరు కొన్ని వేల సార్లు విన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు నేను చెబితే ఓహో ఇలా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడా అని మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. అందుకని పురా అంటే పాతది, అపి అయ్యుండి కూడా, నవం కొత్తగా ఉంటుంది కనుక పురాణం. అంటే పురాణం అంటే ఎంతో ప్రాచీనమైనది, ఇంకెంతకంటే పాతది మరొకటి లేదు. అయినా ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు తలుచుకున్నా అది ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, వింతగా అనిపిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. అందుకని దానికి పురాణం అని పేరు.